హాయ్ ఫ్రెండ్స్, టుడే మై లంచ్ రైస్. ఇది మామిడికాయ పప్పు పోపు పెట్టాను. జస్ట్ ఇది మామిడికాయ పప్పు. ఇవేంటి బచ్చల కూర ఉంటుంది కదా, బచ్చల కూర పకోడీ. ఇవి ఆలుగడ్డ, ఓకే, ఆలుగడ్డ స్టిక్స్ అనమాట. ఇది మెను. అయితే నేను స్టార్టింగ్ నుంచి చేద్దామంటే ఇక్కడ మాకు కరెంట్ ఒకటి లేదు. దాని మూలనే నేను కరెంట్ లేక చేయలేకపోయాను. ఎనీవే నెక్స్ట్ టైం ఆల్సో చేయొచ్చు, పర్వాలేదు. పప్పు వేసుకుంటున్నాను. పప్పు ఇవి చెప్పాను కదా, బచ్చలాకు పకోడీ. ఇవి ఆలుగడ్డ స్టిక్స్ అనమాట. ఆలుగడ్డ స్టిక్స్ ఫ్రై చేశాను. బచ్చల కూర పప్పు అంటే నాకు చాలా ఇష్టం. అది మామిడికాయ పప్పు. ఇది మామిడికాయ పప్పు, బచ్చల కూర పకోడీ, ఆలుగడ్డ స్టిక్స్. చాలా బాగుంది. ఈ మామిడికాయ పప్పు మట్టికి హోటల్ స్టైల్లో ఉంది, చక్క పొలగా. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా ఉంటే దీని ముందు చికెను, మటను, ఫిష్ అన్నీ బలాదూరు, అంత బాగున్నాయి. చాలా బాగుందండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చక్క పొలగా కమ్మగా మంచి రుచిగా ఉంటుంది మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పు అన్న ఇట్లాంటివి నాకు బాగా ఇష్టము. నెయ్యి వేసుకుందామంటే ఫ్యాట్ వచ్చేస్తుందని చెప్పేసి నెయ్యి వేసుకుంటలేదు. ఇది మామిడికాయ పప్పు, రైస్. చూస్తుంటేనే మీతో మాట్లాడలేకపోతున్నాను, నాకు తినేయాలన్నంత అదిగా ఉంది. ఇంకా మామిడికాయ పప్పు, కొత్తిమీర అన్నీ వేసి చక్కగా చాలా కంటికి ఇంపుగాను ఉంది, నోటికి రుచిగాను ఉంది. ఇవి చూస్తే ఇవేమో బచ్చలాకు పకోడీ బాగుంటుంది. ఇవి ఆలుగడ్డ స్టిక్స్ చక్కగా సన్నగా స్లైస్లాగా కట్ చేసేసి దాంట్లో కారము, కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కార్న్ఫ్లోర్ జొన్నపిండి వేసి నూనెలో ఫ్రై చేసుకుంటే ఇంకా ఇట్లా వచ్చినాయి. మీతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ నాకు ఈ మామిడికాయ పప్పు మాలని బాగా ఆకలేస్తుంది. సూపర్ అంటే సూపరు. మీకు నా ఛానల్ నచ్చుతుంది. చాలా వరకు చూస్తున్నారు, నేను చూడట్లేదు అంటలేదు, చాలా వరకు చూస్తున్నారు. ఆ చూసింది వృధాగా పోనకుండా మీ అంతటి మీరుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాదు, మన ఛానల్, మన అందరితోనే. ఎవరో సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళు కదండి లైక్లు చేసేది. ఇప్పుడు మన చిన్న స్టేజ్లో ఉన్న మనలాంటి వాళ్ళని మనము కోఆపరేట్ చేసుకోకపోతే పెద్దవాళ్ళు వచ్చి మనకి చేయరు. అవును కదండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా,
ఇప్పుడు పేదవాడు వెళ్ళి ధనవంతుడికి పెడితే ఆ ధనవంతుడు వెళ్ళి ఇంకో ఒకరికి ధనవంతుడికే పెడతారు, కానీ ఆ ధనవంతుడు వచ్చి పేదవారికి పెట్టడండి. అలాగే పేదవారిని పేదవారే ఆప్యాయంగా చూసుకోవాలి, పేదవారే ప్రేమించాలి. ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మనం లైక్ చేసినా మనం ఏది చేసినా నచ్చదు కదా. సో అందుకనే మన ఛానల్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన ఛానల్ని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. బాయ్ అండి. చూశారు కదా, ఎవరికైనా కావాల్సిన ప్రతి ఒక్కరు మొన్న మామిడికాయలు పెడితే అడుగుతున్నారు, మీకు సబ్స్క్రైబ్ చేయాలా, బెల్ కొట్టాలా, మామిడి పండ్లు ఇస్తావా అని. మామిడి పండ్లు నావి కాదండి, వేరే వాళ్ళు ఇమ్మంటేనే ఈ దీంట్లోనూ పెట్టాను అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు కూడా ఇవైతే మనయేనండి. నేను వండిందే మామిడికాయ పప్పు. లుక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అంతకంటే అదృష్టంగా ఉంది. అది ఈ పకోడీ, పాలకూర పకోడీ, పాలకూర కాదండి సారీ, మళ్ళీ నాకు ఏంటి కామెంట్లో పెడతారు, మీరు ఒకటి అన్నారు ఇంకోటి పాలకూర కాదండి, ఇది బచ్చల కూర. ఇది బచ్చల కూర పకోడీ, ఇది ఆలుగడ్డ. ఓకే, నా ఛానల్లో రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీలాంటి వాళ్ళందరూ నన్ను ఆదరిస్తే నేను ఒక కొలిక్కు రావాలని నేను అనుకుంటున్నాను. దేవుడు మీ అందరిలో ఉండి ఇప్పటికే నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పర్వాలేదండి, ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుందని నా ఆశ.